Friends, myself I am Dr. Riaz. ఈరోజు గ్రూప్ 1కు సంబంధించిన మెయిన్స్ క్లాస్లో తెలంగాణ ఉద్యమం ఇది 6వ పేపర్గా రికగ్నైజ్ చేయబడింది. ఈ పేపర్ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా కీలకమైన క్లాస్. ఎందుకోసం అంటే ఎప్పుడైనా మనం ఒక సిలబస్ స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు, ఒక అధ్యయనంకి వెళ్తున్నప్పుడు మనం మొదటి క్లాస్ ఏదైతుందో అది ఉపోద్ఘాత క్లాస్గా ఉంటుంది. ఆ ఉపోద్ఘాత క్లాస్ కనుక మనకు అర్థం కాగలిగితే, ఆ ఉపోద్ఘాత క్లాస్ని కనుక మనం జాగ్రత్తగా చెక్ చేసుకోగలిగితే, దాని ఆధారంగా దాని పునాదిగా భవిష్యత్తును మనం నిర్మించుకోగలుగుతాం. ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో 6th పేపర్ అని నేను దేనైతే పిలుస్తున్నానో, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ మూమెంట్, దీని ప్రిపరేషన్ విధానం మీద, అవసరమైన పుస్తకాల మీద నేను షో చేస్తూ, పుస్తకాలను చూపెడుతూ చాలా కీలకమైన విషయాన్ని ప్రస్తావిస్తాను. బికాస్ యు ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ one apex examination which is known as group 1. It is apex examination to control the entire governance of a particular state. When you are going to write this examination, you should have a vision that you are going to dictate the governing terms of Telangana state, because you are getting preparation for Telangana state apex examination which is known as group 1 examination. ఈ క్లాస్ ఎందుకు కీలకమైంది అంటున్నానంటే, ఇప్పుడు మీరందరూ కూడా ప్రధానంగా ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారు. మీకు ఒకవేళ కనుక ఈ గ్రూప్ 1లో సక్సెస్ అయితే మీరు తెలంగాణలో ఒక పెద్ద ఆఫీసర్ కాబోతున్నారు. తెలంగాణలో ఒక బిగ్ ఆఫీసర్గా మీరు మారే క్రమంలో సిలబస్లో విషయాలన్నీ కూడా మీకు దేనికి అనుగుణంగా ఉంటాయంటే, తెలంగాణ పట్ల మీకు అవగాహన ఉందా లేదా అన్న విషయాన్ని అవి ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాయి. తెలంగాణ ఎకానమీ మీకు ఏ మేరకు అవగతంలోకి వచ్చింది, తెలంగాణ సోషల్ స్ట్రక్చర్ మీకు ఏ మేరకు అవగతంలోకి వచ్చింది, తెలంగాణ జియోగ్రఫీని మీరు ఎట్లా అర్థం చేసుకోగలుగుతారు, అలాగే తెలంగాణ చరిత్రను మీరు ఎట్లా చూడగలుగుతారు, దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమాన్ని మీరు ఎట్లా విశ్లేషించుకోగలుగుతారు. వీటన్నిటి యొక్క సారాంశమే ఇప్పుడు మనం చెప్పే క్లాస్. కాబట్టి మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమాన్ని నేను మీకు పరిచయం చేసే క్రమంలో, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన క్లాస్ని మీకు చెప్పే క్రమంలో నా ఫోకస్ అంతా దేని మీద ఉంటుందంటే, మేజర్గా తెలంగాణ అంశాల్ని పరిచయం చేసి ఈ 6వ పేపర్గా మనకు కనిపించే తెలంగాణ మూమెంట్ను ఎట్లా మనం నోట్ చేసుకోవాలో ఉంటుంది. ఒక 2-3 విషయాలు ప్రస్తావనలోకి తీసుకొస్తాను. అవేంటంటే, ఈ తెలంగాణ అంశాలను అర్థం చేసుకునే ముందు తెలంగాణ జియోగ్రఫీ అంటే తెలంగాణ భౌగోళిక విషయాలు, తెలంగాణ ఎకానమీ తెలంగాణ ఆర్థిక విషయాలు, అలాగే తెలంగాణ సోషల్ స్ట్రక్చర్ అంటే తెలంగాణకు సంబంధించిన సామాజిక నిర్మాణము, దీంతో పాటుగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఉద్యమం, వీటి మీద మనం ఫోకస్ చేద్దాం. ఈ అంశాలను ఫోకస్ చేస్తున్నప్పుడు మీకు ప్రాథమికంగా కొన్ని విషయాల పట్ల ఒక అభిప్రాయం ఏర్పడాలి. అభిప్రాయం తెలంగాణ పట్ల మీకు స్పష్టత ఇవ్వాలి. ఆ స్పష్టతతో కూడుకున్న అభిప్రాయాల కోసము కొన్ని పుస్తకాలు మీకు ఉపయోగపడతాయి. అన్ని పుస్తకాలు మీకు ఉపయోగపడతాయని నేను చెప్పలేను, కానీ ఆ పుస్తకాలను చదివే క్రమంలో అందులో నుంచి మీరు గ్రాప్ చేసే భావం అనేది ఉందో మిమ్మల్ని ఒక చైతన్యశీలిగా మార్చే ప్రయత్నం మాత్రం చేస్తుంది. అది మాత్రమే చెప్పగలుగుతాను. కాబట్టి యు ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం? యు ఆర్ ఇంగ్లీష్ మీడియం. ఓకే. ఇది రీజనల్ హిస్టరీ కాబట్టి, ఇది రీజనల్ మూమెంట్ కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు లిటరేచర్ తక్కువగా ఉంటుంది. కానీ నేను సాధ్యమైనంత మేరకి తెలుగులో ఉండే లిటరేచర్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే లాస్ట్ టైం మనం పేపర్ లీకేజ్కి ముందు మన దగ్గర ఏ బ్యాచ్ అయితే వచ్చిందో ఆ బ్యాచ్ పూర్తిగా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఉండే మన దగ్గర. తర్వాత నేను తెలుగు మీడియం పిల్లలు కూడా వచ్చాను. అది ఇప్పుడు తెలుగులో ఎక్కువ లిటరేచర్ అవైలబుల్, ఎందుకంటే ఇట్ ఈస్ టోటల్లీ రీజనల్ హిస్టరీ, రీజనల్ కల్చర్, రీజనల్ మూమెంట్. దాన్ని సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో యూ హెవ్ టు రైట్ రెఫరెన్స్ బుక్స్ ఫర్ దిస్ సబ్జెక్ట్. మీరు కొన్ని పుస్తకాలు డెఫినెట్గా చదవాలి, చదివాడికి భాష్యం చెప్పాలి. ఇవి తెలుగులో ఉంటే తెలుగులో ఇస్తాను, ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో ఇస్తాను. మీకు పుస్తకాలు మీరు ఏమీ కొనుక్కోవద్దు, దయచేసి నేనే ఇస్తాను. దోస్ హు ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ గ్రూప్ 1, particularly paper 6, I appeal all of you, kindly don't purchase any book. I am going to provide books.
మొట్టమొదటిసారిగా ఈ పుస్తకాలను ఒకసారి మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. దిస్ ఇస్ ద బుక్ ఇన్ మై హ్యాండ్. మీకు కనిపించడం కొంచెం ఇబ్బంది. నేను ఎందుకు ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నానంటే, మొట్టమొదటిసారిగా తెలంగాణ ఆంధ్ర కలిసిన తర్వాత ఈ తెలంగాణ ఆంధ్రాను కలిపి కామన్గా కనిపించే అంశం ఏదైతుందో అది లాంగ్వేజ్. కాబట్టి తెలుగు భాషలో ఈ తెలంగాణ ఆంధ్రాకు సంబంధించిన చరిత్రను కలిపి కొన్ని పుస్తకాలు వేశారు. దట్ బుక్స్ ఆర్ పబ్లిష్డ్ బై ద్రవిడియన్ యూనివర్సిటీ. దట్ బుక్స్ ఆర్ పబ్లిష్డ్ బై తెలుగు యూనివర్సిటీ. మనకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉంది కదా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అండ్ ద్రవిడియన్ యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేశారు. అది ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, డాక్యుమెంట్స్ కూడా నేను ఇస్తాను. అయితే ఆ పుస్తకాలను పబ్లిష్ చేసినప్పుడు రెండు ప్రాంతాలకు సంబంధించిన చరిత్రను తీసుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయినాయి. తెలంగాణ హిస్టరీ ఆంధ్ర హిస్టరీ కన్నా ప్రాచీనమైనది. మొట్టమొదటిసారిగా తెలంగాణ హిస్టరీ మీద వచ్చిన ఫస్ట్ పుస్తకం ఏదైతుందో ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్. ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్. దక్కన్ తొలినాళ్ళ చరిత్ర. ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్. దక్కన్ తొలినాళ్ళ చరిత్ర. ఎడిటెడ్ బై ప్రొఫెసర్ ఎస్ దాని. ఎస్ వైఎస్జెడ్ ఎస్ డిఎన్ఐ. ప్రొఫెసర్ ఎస్ దాని. ప్రొఫెసర్ ఎస్ దాని. ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్ ఎడిటెడ్ బై ప్రొఫెసర్ ఎస్ దాని. అది మీకు మనకి అఫ్జల్గంజ్లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంది, అందులో ఉంది. నేను మీకు తీసుకొచ్చి ఇస్తాను. అది ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. ఆ పుస్తకంలో మీకు వాట్ ఈస్ దిస్ దక్కన్, వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ దక్కన్ అనేది స్టార్ట్ అయ్యి మొత్తం ఎవాల్యుయేషన్గా ఉంది. ఇప్పుడు మేము గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాం, అంత చదవడం మాకు టైం ఉంటుందంటే అంత చదవాల్సిన అవసరం లేదు. కనీసం కొన్ని ఇష్యూస్ ఉండాలి. ఈ పుస్తకాల పేరు నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, రేపు మీరు తెలంగాణ మూమెంట్ రాస్తున్నా, తెలంగాణ హిస్టరీ రాస్తున్నా, తెలంగాణ ఎకానమీ రాస్తున్నా, తెలంగాణ సోషాలజీ ప్రిపేర్ అవుతున్నా, ఈ పుస్తకాలను కోట్ చేస్తే ఎగ్జామినర్ ప్లీజ్ అవుతాడు. అందరూ అదే రాస్తారు సార్. ఎగ్జామ్ కోసం ప్రిపేర్ వాళ్ళందరూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయినారంటే వాళ్ళ సత్తా ఉంటుంది. అవుట్ ఆఫ్ 4 lakhs కాంపిటీషన్లో 30,000 సెలెక్ట్ అయినారంటే దే ఆర్ కేపబుల్. ఆ 30,000లో ఎవరైతే మిగతా వాళ్ళు భిన్నంగా చేయగలుగుతారో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు గెట్ సెలెక్టెడ్. అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నాకు కనిపించేది మొట్టమొదటిసారిగా పురాయుగము నుంచి క్రీస్తు పూర్వం 500 కనపడుతుంది. దిస్ బుక్ ఈజ్ పబ్లిష్డ్ బై ద్రవిడియన్ యూనివర్సిటీ. ఈ పుస్తకాన్ని మీరు డెఫినెట్గా చదవాలి, ఎంత బిజీగా ఉన్నా కూడా. ఎందుకోసం అంటే ఈరోజు దక్కన్ పీఠభూమి తెలంగాణ ప్రాంతం ఏదైతుందో అది ఎట్లా స్టార్ట్ అయింది, బిగినింగ్లో మన దగ్గర జీవరాశి ఎట్లా ఎమర్జ్ అయింది, ఎట్లా ఎక్స్పాన్షన్ అయింది, ఎర్లీ మ్యాన్ యొక్క జీవితం ఎట్లా ఉంది, మన పునాదులు ఏంది, ఇక్కడ ఉండే మనకు ఎకనామిక్ సంపద ఏ రకంగా ఉందన్న విషయాన్ని చూడడం కోసము ఈ పుస్తకం బిగినింగ్ పుస్తకాన్ని మాత్రం డెఫినెట్గా చదవాలి. ఈ పుస్తకం నా టేబుల్ మీద అవైలబుల్ ఉంటుంది. దోజ్ హు ఆర్ గెటింగ్ కోచింగ్ ఫ్రమ్ మీ 5 మంత్రాల్లో కోచింగ్ తీసుకునే వాళ్ళకి ఈ పుస్తకాన్ని నేను ఇస్తాను, చదువుకోండి. ఒకవేళ ఆన్లైన్లో కనుక ప్రిపేర్ అయితే ఆ ఆన్లైన్ వాళ్ళకు నా రిక్వెస్ట్ ఏంటంటే, దోజ్ హు ఆర్ గెటింగ్ ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, నేను దీంట్లో ఉండే సారాన్ని ఇక్కడికి ఆఫ్లైన్లో వచ్చే పిల్లలతో రాపిస్తాను. రాయించిన తర్వాత మీరు చక్కగా దాన్ని తీసుకొని మీరు ప్రిపేర్ కండి. కానీ ఆఫ్లైన్ కోచింగ్ ఈజ్ బెటర్ దెన్ ఆన్లైన్ అని మాత్రం చెప్తాను. దిస్ ఇస్ ద ఫస్ట్ బుక్. మీరు రాస్తే ఇవన్నీ ఏ రాసుకుంటాం కూడా ద సీక్వెన్స్ ఆఫ్ బుక్స్ published by AP and Telangana History Congress, from Telugu University and Dravidian University. From Telugu University and Dravidian University. ఈ పుస్తకం మీకు తెలంగాణ మూమెంట్కి, తెలంగాణ హిస్టరీకి, తెలంగాణ సోషాలజీకి, అట్లాగే తెలంగాణ ఎకానమీకి బేస్గా ఉంటుంది. ఫస్ట్ బుక్ సీక్వెన్స్లో ఇక్కడ 0 to 500 అని పెట్టండి. ఇప్పుడు మనం బీసీ అనట్లేదు, ఏమంటున్నాం మనము? ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఒకప్పుడు ఏడి అనేది బీసీ అనేది, ఇప్పుడు ఏమంటున్నాము? సిఈ అంటున్నాం. సి అంటే కామన్ ఎరా, బీసీ అంటే బిఫోర్ కామన్ ఎరా. అంటే జీసస్ క్రైస్ట్కి సంబంధించిన పుట్టుకను మనం ఆధారంగా తీసుకున్నాం. ప్రపంచంలో ఎక్కువగా ఎక్స్పాన్షన్ రిలీజన్ కాబట్టి. అప్పుడు
మనము ఏమన్నామంటే ఏడి అంటే అన్నాడమిని గాడ్ వాస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అనేది ఇప్పుడు అందరూ అదే యూజ్ చేస్తున్నారు కాబట్టి కామన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సి అంటున్నాము కామన్ ఎరా బిఫోర్ కామన్ ఎరా ఈ బుక్ ఏ ఎరాకు సంబంధించింది బీసీఈ మనం ఏమన్నా పురాయుగం అలాగే బిఫోర్ 500 years అన్నాం కాబట్టి కామన్ బిఫోర్ కామన్ బీసీ మీరు రాస్తున్నప్పుడు ఇట్లాంటి పదాలే మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తూ ఉంటాయి ఇంకా ఏడి బీసీ అని రాస్తారు అనుకో వాళ్ళు ఏమనుకుంటారంటే యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది కరెంట్ ఈవెంట్స్ రిగార్డింగ్ హిస్టరీ అనుకుంటారు ఓకే ఇది 0 to 500 years రాసుకోండి ఇది నేను మీకు ఇస్తాను ద సెకండ్ బుక్ ఈజ్ హియర్ ఇది 500 years BCE to 624 C book number 2 ఇవన్నీ నేను మీకు హిస్టరీలో టచ్ చేసే ప్రయత్నం చేస్తాను ఐఎమ్ గోయింగ్ టు టచ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హిస్టరీ ఓకేనా దిస్ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్ సేమ్ పబ్లికేషన్ ఓకే సేమ్ పబ్లికేషన్ ఎడిటర్స్ ఆర్ చేంజ్ సేమ్ పబ్లికేషన్ ఇది మనకు 500 years బీసీలో స్టార్ట్ అయినాం ఎక్కడ ఎండ్ అవుతున్నాం మనం సి 624 ఎందుకు 624లో ఆపాం మనం అక్కడ హిస్టారికల్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చి ఒక ఏడా తీసుకున్నాం థర్డ్ బుక్ ఈజ్ దే దట్ ఈస్ 624 to 1000 ఇక మెల్లగా 1000 అనగానే మనకి ఏం గుర్తు రావాలి ఎవరు గుర్తు రావాలి ఇట్స్ గుడ్ మీరు మంచిగా ఇయర్స్ రాయండి అబ్బా హిస్టరీలో మంచి మార్క్స్ పడతాయి ఇయర్స్ మెన్షన్ చేయండి అన్నీ చెప్తాను నాతో పాటు నరేష్ సార్ ఉంటాడు ఇద్దరం కలిసి చెప్తాను మూమెంట్ ఎక్కువ నేను డీల్ చేస్తాను దిస్ ఇస్ థర్డ్ బుక్ 624 to 1000 సేమ్ పబ్లికేషన్స్ ఇవన్నీ నా టేబుల్ మీద ఉంటాయి ఇవన్నీ నేను మీకు ఇస్తాను దిస్ ఈజ్ 1000 to 1324 అనగానే మీకు గుర్తు రావాలి 1324 ద డిక్లైన్ ఆఫ్ Kaketyas then after you take this ఇది 1324 to 1724 అనగా మీకు ఏం గుర్తు రావాలి ద ఎరా ఆఫ్ ఆసఫ్జాయిల్ ఎరా స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మన సిలబస్ స్టార్ట్ అవుతుంది మూమెంట్ సిలబస్ మీకు ఫస్ట్ యూనిట్ మొత్తం కూడా నిజాముల దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది ఎందుకు స్టార్ట్ అవుతుంది చెప్పండి వెరీ గుడ్ ఎందుకు స్టార్ట్ అవుతుంది 13 మనకి 1724 నిజాముల దగ్గర నుంచి తెలంగాణ మూమెంట్ హిస్టరీ ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే మనం ఈరోజు వెరీ గుడ్ ఇప్పుడు మనం ఏ సోషల్ స్ట్రక్చర్ మీద నిలబడ్డామో ఆ సోషల్ స్ట్రక్చర్ యొక్క నిర్మాణం ఎప్పుడు స్టార్ట్ అయింది నిజాం డైనాసిటీ స్టార్ట్ అయింది కాబట్టి అది అర్థం కాకుండా అర్థం కాదు బట్ మన మూమెంట్కి సంబంధించిన ఇష్యూస్ నా టీచింగ్లో ఇక్కడ స్టార్ట్ చేస్తారు చాలామంది ఆపరేషన్ పోలో తర్వాత స్టార్ట్ చేస్తారు నేను మాత్రము 1724 నుంచి స్టార్ట్ అవుతాను అంటే మూమెంట్కి సంబంధించిన హిస్టరీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి యూ హావ్ టు టేక్ దిస్ యాజ్ ఎ రెఫరెన్స్ నెక్స్ట్ ఇది మోడర్న్ హైదరాబాద్ అన్నాడు 1724 to 1857 నుంచి మోడర్న్ హైదరాబాద్ స్టార్ట్ అవుతుంది ఎందుకు 1857 నుంచి మోడర్న్ హైదరాబాద్ స్టార్ట్ అవుతుంది వెరీ గుడ్ ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి భారతదేశంలో 1857 వరకు వీ హ్యాడ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ రూల్ 1858 నుంచి ఏం స్టార్ట్ అయింది బ్రిటిష్ డైరెక్ట్ రూల్ స్టార్ట్ అయింది అంటే మనము వి కేమ్ అవుట్ ఫ్రమ్ ది ఫ్యూడల్ ఎరా అక్కడ నుంచి మనం ఎక్కడికి వచ్చామంటే మోడర్న్ ఎరాలోకి వచ్చాము బట్ ఆ మోడర్న్ ఎరాలోకి వచ్చే క్రమంలో ఈ మనకి సిపాయిల తిరుగుబాటు హైదరాబాద్లో కూడా జరిగింది దాన్ని అణిచివేసింది సాలార్ జంగ్ చేసిన తర్వాత తుర్రే బాజ్ఖాన్ నేతృత్వం జరిగిందని సాలార్ జంగ్ని అక్కడ తీసుకుపోయినారు ఎక్కడ తీసుకుపోయినారు ఇంగ్లాండ్ తీసుకుపోయి దే హ్యావ్ గివెన్ ఏ టైటిల్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టైటిల్ సాలార్ జంగ్ ఒక టైటిల్ ఇచ్చారు ఎస్ సాలార్ జంగ్ టైటిల్ ఇచ్చారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇచ్చింది ఇది 2-3 సార్లు గ్రూప్ 2లో కూడా అడిగారు దట్ ఈస్ డిఓఎల్ డాక్టర్ ఆఫ్ లా డిఓఎల్ బిరుదు ఇచ్చారు డాక్టర్ ఆఫ్ లా బిరుదు ఇచ్చి సాలార్ జంగ్కి మోడర్న్ అథారిటీస్ అని ఇచ్చారు అక్కడ నుంచి హైదరాబాద్ స్టేట్లో మోడర్నిటీ స్టార్ట్ అయింది
కాబట్టి మనం తెలంగాణ హిస్టరీ మీరు చదువుతూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏన్షియంట్ ఎరా నుంచి అంటే 0 నుంచి మొదలుకుంటే మనకు దాదాపుగా ద బిగినింగ్ ఆఫ్ కాకతీయాస్ ఇదంతా కూడా ఏంటి ఏన్షియంట్ హిస్టరీ, ప్రాచీన ప్రాచీన తెలంగాణ చరిత్ర. మనకి కాకతీయ ఎరా నుంచి మొదలుకుంటే సాలార్జింగ్ వచ్చేంత వరకు దిస్ ఈజ్ మిడివల్ ఎరా, మధ్యయుగం. సాలార్జింగ్ సంస్కరణ నుంచి ఇప్పటి వరకు దిస్ ఈజ్ మోడర్న్ ఎరా. వెన్ యూ ఆర్ గోయింగ్ టు డిస్కస్ రిగార్డింగ్ తెలంగాణ హిస్టరీ, మీరు తెలంగాణ చరిత్ర మీరు చదువుతూ ఉన్నప్పుడు దీని మీద ఐడియా ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ది మోడర్న్ హైదరాబాద్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై హూమ్? సాలార్జింగ్. సో వీ కాల్ సాలార్జింగ్ ఈజ్ ద పయనీర్ ఆఫ్ మోడర్న్ హైదరాబాద్. సాలార్జింగ్ ఎవరు? పయనీర్ ఆఫ్ మోడర్న్ హైదరాబాద్గా సాలార్జింగ్ మనం చూడాలి. నెక్స్ట్ యూ హావ్ టు టేక్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్, 1858 to 1956. మనకి తెలంగాణ హిస్టరీలో 1956 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై? మనము వి లాస్ట్ అవర్ హెజిమోనీ, మన ఆధిపత్యాన్ని కోల్పోయినాం. మనం వి లాస్ట్ అవర్ హెజిమోనీ, ఆధిపత్యాన్ని అట్లాగే మనకున్న స్వతంత్రతను మనం కోల్పోయినాం. కోల్పోయి ఎవరి దగ్గరికి వెళ్ళాం? మనము ఆంధ్రాలోకి పోయినాం. మనం ఆంధ్ర తెలంగాణ కలపబడింది. యాక్చువల్గా ఆంధ్రానే తెలంగాణలో కలపబడింది, కానీ ఆ సంస్కృత ఆధిపత్యం వల్ల తెలంగాణ ఆంధ్రలో కలిపినని చెప్తా ఉంటాం. ఆంధ్ర వాళ్ళకి అవసరం మనతో కలవడం. కాబట్టి ఇది మొత్తం కూడా మన ఇండిపెండెంట్ ఎరాకి, మన ఇండిపెండెంట్ విజన్కి ఉపయోగపడే పుస్తకం. ఇది కనుక మీరు ఒకసారి చెక్ చేసుకోగలిగితే, ఇది కనుక మీరు చూడగలిగితే మీకు అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది దీని మీద. అంటే ఓవరాల్గా మనము 1858లో మోడర్న్ హైదరాబాద్ స్టార్ట్ అయ్యింది. అట్లాగే 1956లో మన ఇండిపెండెంట్ ఎరా ఓవర్ అయిపోయింది. ఈ ఇష్యూస్ మీద యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ది విజన్ రిగార్డింగ్. దాన్ ఆఫ్టర్ దిస్ ఈస్ ద బుక్. ఇది 1956 నుంచి 1990, 1956 నుంచి 1990. 1990 అనగానే మనకు విషయం గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? 1990 అనగానే విషయం గుర్తు రావాలి. అగైన్ ద తెలంగాణ మూమెంట్ వాజ్ రివోక్డ్. 1969లో క్లోజ్ అయిపోయిన తెలంగాణ ఉద్యమం 1990లో మళ్ళీ రివోక్ అయింది. మలిదశ తెలంగాణ ఉద్యమం దీన్ని అంటుంటాము, అది 1990లో రివోక్ అయింది. ఎందుకు రివోక్ అయింది? ఒక చిన్న రీజన్ చెప్పండి. అంటే మనం ఎగ్జామ్లో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు బుల్లెట్ లాంటి పాయింట్స్ దిగాలి అక్కడ. ఎందుకు అది రివోక్ అయింది? ఎన్టీ రామారావు గారి టైంలో ఒక జియో వచ్చింది. ఏంటది? 610 జియో. ఆ జియో ఏదైతుందో మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది. ఎప్పుడైనా ఒక కారణము ఒక ఉద్యమాన్ని నిర్మిస్తుంది, ఒక కారణము ఒక ఉద్యమాన్ని నిర్మిస్తుంది. ప్రతి ఉద్యమం వరకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం అర్థం కాకుండా ఉద్యమం అర్థమయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఆ కారణాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పుస్తకాలన్నీ కూడా రెఫరెన్స్ పుస్తకాలే. ఓకేనా? ఇప్పుడు 1990 నుంచి 2014 వరకు ఏమైందన్న విషయం మీద మనం పుస్తకం రాయాలి. రాస్తే ఈ పరంపర క్లియర్ అయిపోతుంది. అది నేను చేస్తాను. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నాను కాబట్టి ఈ వాల్యూమ్లో అదొక్కటి తక్కువైంది, అది నేను రాపిస్తాను. రాపిస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. వాళ్ళు అది రాసే వరకు దాని దగ్గర నోట్స్ ఏదైతుందో అది నేను పెట్టిస్తాను. క్లియర్ కదా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది. అదేమొస్తుందంటే, సార్ మీరు అన్ని ఇవన్నీ బాగానే ఉంది, నేను గ్రూప్ 1 ఆఫీసర్ చదవాలి, కానీ ఆ తిప్పి కొడితే 3 నెలలు లేదు, ఇవన్నీ నేను చదువుతానా అని మీరు డౌట్ పడతారు. చదవడం సాధ్యం కూడా కాదు. ఒక పుస్తకం చదవడానికి ఎంత టైం పడుతుందో నాకు తెలుసు. కాబట్టి నేనేమంటానంటే, ఈ పుస్తకాలను మీరు ఏమీ చదవకండి, కానీ ఈ పుస్తకాలను ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి కొంత నోట్స్ని మీరు రాసుకోండి. మీరు ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు మీరు ఈ విషయాన్ని పలానా పుస్తకం నుంచి ఉటంకించారు, పలానా పుస్తకం నుంచి ఈ విషయాన్ని తీసుకున్నారనే పదాన్ని కనుక మీరు వాడినప్పుడు దట్ ఈస్ ఇంప్రెసివ్. ఎప్పుడు కానీ మనం ఒక ఆర్టికల్ రాస్తున్నప్పుడు, ఒక వ్యాసం రాస్తున్నప్పుడు ఒక కోట్ తోటో, ఒక సంఘటనతోటో, లేదా ఒక పుస్తకాన్ని రెఫర్ చేస్తున్నాం, లేదా ఒక అభిప్రాయాన్ని సూటిగా వ్యక్తం చేస్తున్నాం మొదలు పెడితే ఇంప్రెసివ్గా ఉంటుంది. కోసం మనకు ఎట్లా మొదలు పెట్టాలి అని నేను వీడియో చేశాను. చాలామంది పిల్లలు చూశాను. హౌ యూ హావ్ టు స్టార్ట్ ఇట్.
ఎట్లా మొదలు పెట్టాలి, ఎట్లా మొదలు పెట్టాలో విషయం తెలిస్తేనే గ్రూప్ 1 జాబ్ వచ్చినట్టే. మొత్తం మనకున్న సిలబస్లో ఎట్లా మొదలు పెట్టాలి, ఎట్లా చెప్పాలి, ఎట్లా రాయాలి అన్న దాని మీదే నా మొత్తం ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఏ పుస్తకాలు అయితే నేను ఇచ్చానో దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ బుక్స్ ఇప్పుడు ఇచ్చినాయి. వీటిని నా టేబుల్ మీద ఉంటాయి. ప్రతిరోజు నేను ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి చెప్తుంటాను. హిస్టరీలో చెప్తున్నప్పుడు సందర్భాన్ని బట్టి ప్రొఫెసర్ కోట్ చేస్తుంటాను. దిద్దేది కూడా అదే స్థాయి వాళ్ళు కాబట్టి, ఇవన్నీ దిద్దుతుంది మొత్తం కూడా యూనివర్సిటీకి సంబంధించిన అధ్యాపకులే కాబట్టి మీకు మంచి మార్క్స్ వెళ్తాయి. అది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఇచ్చేయను కూడా ఫస్ట్ రెఫరెన్స్. ఇక సెకండ్ విషయానికి వస్తాను. ఎస్పెషల్లీ తెలంగాణ ఎకానమీ అర్థం చేసుకుంటున్నప్పుడు వెన్ వీఆర్ గెటింగ్ ప్రిపరేషన్ రిగార్డింగ్ తెలంగాణ ఎకానమీ, అప్పుడు 3 విషయాల మీద మనకు సిలబస్లో ఉంది. ఒకటి అగ్రికల్చర్. ఇక్కడ తెలంగాణలో ఉండే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి ల్యాండ్ అనేది పరిమితంగా ఉంటుంది, ఎక్కడైనా పరిమితంగా ఉంటుంది. అట్లాగే మనది తీరరేఖ కాదు, మనది కేవలం ఏంటి ల్యాండ్ లాక్డ్ స్టేట్. ఇది తీరరేఖ కాదు, ఇది ల్యాండ్ లాక్డ్ స్టేట్. కాబట్టి తెలంగాణ అనేది ల్యాండ్ లాక్డ్ స్టేట్ కాబట్టి ఈ ఉన్న భూమినే మనం అనుభవించాలి. కానీ తెలంగాణలో మొట్టమొదటి నుంచి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ భూమి ఏదైతే ఉందో తెలంగాణలో భూమి ఇది దున్నేవాడి చేతిలో లేదు. కాబట్టి తెలంగాణ సమాజాన్ని మొట్టమొదటి నుంచి ప్రభావితపరుస్తున్న స్లోగన్ ఏంటి, ల్యాండ్ టు ది టిల్లర్, ల్యాండ్ టు ది టిల్లర్, దున్నేవాడికి భూమి కావాలి. ఈ స్లోగన్ ఎందుకు తెలంగాణను బాగా ప్రభావితపరుస్తుందంటే తెలంగాణ సమాజంలో ఉన్న ప్రధానమైన లోపం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ల్యాండ్ అనేది దున్నేవాడి చేతిలో లేదు. కాబట్టి మొట్టమొదటిసారిగా నిజాంకు వ్యతిరేకంగా ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చిన ఏ జైగాంటికల్ స్ట్రగుల్ విచ్ ఈజ్ నోన్ యాజ్ తెలంగాణ పిజెంటరీ ఆర్మ్ స్ట్రగుల్, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఏదైతుందో. నేను లండన్ లైబ్రరీకి పోయినప్పుడు లండన్ లైబ్రరీలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మీద పుస్తకం చూశాను. అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. మహబూబి అనే సినిమా, ఎవరు ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ మహబూబి? మహబూబి సినిమా డైరెక్టర్ ఎవరు? గౌతమ్ ఘోష్. నరసింహారావు దాంట్లో ఈజ్ అ డిప్యూటీ డైరెక్టర్, ఆ సినిమాకి సబ్ డైరెక్టర్. కాబట్టి ఆ సినిమాలో తెలంగాణ భూమి సమస్యను అద్భుతంగా చూపించాడు. కాబట్టి తెలంగాణ ఇష్యూస్ మీద మీకు అర్థం కావడం కోసము ఐ ప్రిపేర్డ్ మై ఓన్ నోట్స్. బహుశా ఈ నోట్స్ నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉందనేది నేను అనుకోను. కొన్ని పుస్తకాలను రెఫర్ చేసి 3 ఇష్యూస్ మీద మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. 3-4 ఇష్యూస్ మీద. అవేంటంటే మొత్తం తెలంగాణ మీద ఇప్పుడు మనకు తెలంగాణ మూమెంట్లో కొన్ని ఎకానమీ టాపిక్స్ ఉంటాయి, అలాగే తెలంగాణ ఎకానమీలో కొన్ని మూమెంట్ టాపిక్స్ ఉంటాయి. ఎకానమీ ప్లస్ మూమెంట్ ఈ 2 అర్థమైతే మీకు దాదాపుగా గ్రూప్ 1 క్లియర్ చేసుకుంటారు. ఎందుకంటే మిగతా అంతా కూడా మీకు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అప్పుడు లేదా మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు అనిపించాయి. ఇందులో 4 విషయాలు తీసుకున్నాను. ఒకటి వాటర్. గొడవంతా వాటరే కదా, తెలంగాణ ఉద్యమ వినాదమే వాటర్ కదా, నీళ్లు నిధులు నియామకాలు. ఈ వాటర్ని నేను జలంధర్ రెడ్డి అని చెప్పేసి ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్కడ అంటే ఈజ్ వర్కింగ్ ఎట్ తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్లో తెలంగాణ యూనివర్సిటీలో ఆయన పనిచేస్తున్నాను. ఆయన పిలిచి చెప్పిస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు మన 5 మంత్రాల్లో మీరు కోచింగ్ తీసుకోవడం వల్ల మీకుండే బేసిక్ బెనిఫిట్ ఏంటంటే ఎక్స్పర్ట్స్ వస్తారు. ఇక్కడ నాకు ఈ మూమెంట్ మీద ఉద్యమకారుని కాబట్టి ఉద్యమ కాలంలో చాలా కాలం ఉన్నాను కాబట్టి అనేక మంది మిత్రులు తీసుకుంటాను. ఈ తెలంగాణ వాటర్ మీద నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఇక్కడ ఊరికే నేను తమాషా కోసం పాఠాలు చెప్పట్లేదు. సీరియస్. అసలు వాటర్ నదీ జలాల మ్యాప్స్ ఎంత ప్రిపేర్ చేయబడటం వస్తుంది, ఎన్ని టీఎంస్లో వాటర్, ఎట్లాంటి వాటర్. దిస్ ఈస్ ద బేసిక్. ఇది నేను సొంతంగా తయారు చేసుకున్న నోట్స్. బహుశా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఎవరి దగ్గర లేదు. నేను సొంతంగా రాసుకున్న నోట్స్ కూడా తెలంగాణ వాటర్ మీద, అట్లాగే గోదావరి మీద, కృష్ణా మీద మ్యాప్తో సహా వేసుకున్నాను. చాలా ఇంత ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద. వెరీ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్? శ్వేతపత్రం తీసుకొచ్చింది. దేని మీద? ఇరిగేషన్ మీద. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ తెలంగాణలో హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఒక శ్వేతపత్రాన్ని తీసుకొచ్చాడు. ఆ శ్వేతపత్రంలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరు మెన్షన్ చేశారు?
అసలు తెలంగాణలో ఇరిగేషన్ మీద నిజంగా వీళ్ళు చెప్తున్న కథలు నిజమేనా? అంతకుముందు టీఆర్ఎస్కి వాళ్ళు తీసుకున్న స్కీమ్స్కి కాంగ్రెస్ తీసుకున్న స్కీమ్స్ మధ్య ఎట్లాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, వాటి ఎట్లా అర్థం చేసుకోవాలన్న విషయం మీద దే హ్యావ్ టేకెన్ ది థింగ్. అందుకోసం ఇక్కడ కనిపించే ఇష్యూస్, వాటర్ ఇష్యూస్ను నేను ఓన్గా రాసుకున్నాను. అవన్నీ మీకు చెప్తాను. మీరు ఒక్క క్వశ్చన్ కూడా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఒకసారి వెన్ యు ఆర్ లిజనింగ్ మై క్లాస్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ది థింగ్స్. అదే కొన్ని క్లాసెస్ నేను డిజిటల్ బోర్డు కూడా చెప్తాను. అలా మ్యాప్ తీసుకొని చెప్పడం వల్ల మీకు ఎక్కువ ఉంటుంది. అట్లాగే తెలంగాణలో ఇంకొక గొడవ ఏంటి తెలంగాణ మీద? సర్ప్లస్ ఫండ్స్. తెలంగాణలో నిజాం రాజు ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లా ఉండేది? మిగులు నిధులతో ఉండేది. అది సడన్గా ఆంధ్ర ప్రాంతానికి పోయినాక ఏమైపోయింది? మన నిధులు మనకే చేరిన దశకు చేరుకున్నాం మనం. ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళగానే మన నిధులు మన చేతుల్లో లేని దశకు చేరుకున్నాం మనం. కాబట్టి ఈ సర్ప్లస్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫండ్స్ మీద చర్చస్ ఉంటాయి. కాబట్టి అసలు ఈ సర్ప్లస్ ఫండ్స్ ఎట్లా ఉన్నాయి, వీటిని ఎందుకు మనం యూజ్ చేసుకోలేకపోయినాం, ఇప్పుడు ఆ ఇష్యూస్ డిస్కస్ చేయాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కూడా తెలంగాణ రాష్ట్రం ఏంటి? సర్ప్లస్ అయింది. తర్వాత టీఆర్ఎస్ పాలనలో ఆ సర్ప్లస్ ఏమైపోయింది? 7 లక్షల అప్పుగా మారిందని కాంగ్రెస్ చెప్తుంది. ఈ పార్టీల మధ్య విమర్శను మనము ఎగ్జామ్లో ప్రస్తావన చేయమని. you're not going to take these examples to narrate our essay, but you have to make this essay with the relevant data. ఈ డాటాను మనం తీసుకోవాలి మొత్తం. నిజాం అప్పుడు ఎంత మన దగ్గర సర్ప్లస్ ఉండేది, ఆంధ్ర ప్రాంతంలో ఎంత సర్ప్లస్ వచ్చింది, దాని తర్వాత మనకి ప్రధానంగా ఈ సర్ప్లస్ ఏదైతే మనకు కనిపిస్తూ ఉంటుందో దీని మీద డాటాను మనం ఎగ్జాక్ట్గా తీసుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం ఈ డాటా మీద కూడా విపరీతమైన ఇష్యూస్ తీసుకున్నాను. అలాగే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్, ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించిన డాటాని మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎట్లుంది, ఇట్స్ ఆల్ ఐ హ్యావ్ టేకెన్. రాజేందర్ అని చెప్పేసి ఇప్పుడు మైనారిటీ గురుకుల సొసైటీలో ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్. అతను ఎకానమీలో ఈనాడులో రెగ్యులర్గా ఆర్టికల్స్ రాస్తాడు. ఆయన ఈ డాటా అంతా పంపించాడు. ఆయనతో క్లాసులు తెప్పిస్తాను నేను. యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎకానమీకి సంబంధించిన టోటల్ డాటా ఇలా ఉంటుంది. అట్లాగే ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి మనకి. తెలంగాణలో ఎంప్లాయ్మెంటే కదా మేజర్ మనకి సోర్స్ ఆఫ్ సెటిల్మెంట్. అట్లాగే ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా చెప్పాను. తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ పాలసీలు ఏంటి, ఎంప్లాయ్మెంట్ పాలసీస్ నుంచి మనం గ్రాప్ చేయాల్సిన పాయింట్ ఏంటి? ముల్కీ ఉద్యమం. ముల్కీ ఉద్యమం అంటే ఏంటి? నథింగ్ బట్ ఎంప్లాయ్మెంట్ స్ట్రగుల్. అంటే తెలంగాణలో ఈ ముల్కీ ఉద్యమానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఉందంటే అప్పుడు ఆ చరిత్ర నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు తెలంగాణలో ఉద్యమాలు అంటే ఉద్యోగాల ఉద్యమం. అందుకోసం 1:50 ఉండాలా, 1:100 ఉండాలా, గ్రూప్ 2 పోస్ట్పోన్ కావాలా, గ్రూప్ 2 అట్లే ఉండాలా, డిఎస్సి ఉండాలా, ఇవే తెలంగాణలో కనిపించే ఉద్యమాలు. ఒకసారి రైతాంగ పోరాటం తర్వాత మళ్ళీ అంత పెద్ద పోరాటం రాలేదు. తెలంగాణలో నీకు వేరే పోరాటాలు ఉండవు. ధరలు పెరిగినాయా, పోరాటం ఉండదు. లేదా అంతర్జాతీయంగా ఏదన్నా సమస్య ఉంటే దాని మీద మనం ఎవరు సపోర్ట్ చేయడు. ఇక్కడ కేవలం పోరాటాలు అంటే ఏం పోరాటాలు? తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ స్ట్రగుల్స్ ఆర్ ద స్ట్రగుల్స్. కాబట్టి హూ ఈజ్ గోయింగ్ టు మేనేజ్ దిస్ ఎంప్లాయ్మెంట్ స్ట్రగుల్స్ దట్స్ ఎ కంఫర్టబుల్ జోన్. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే తెలంగాణలో ఈ ఎంప్లాయ్మెంట్ పోరాటాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మొన్న దాకా పెద్ద గొడవ జరుగుతూ ఉన్నది. ఒక జస్టిస్ ఆయన నువ్వు డెఫినెట్గా కేసీఆర్ గారు మీరు కోర్టుకు రావాల్సిందే అంటున్నాడు. నేను రాను, నువ్వేం చేసుకుంటావు చేసుకోని కేసీఆర్ గారు అంటున్నారు. ఏ ఇష్యూస్లో? పవర్ ఇష్యూ. తెలంగాణలో పవర్ ఇష్యూ ఎందుకు? తెలంగాణలో దెర్ ఆర్ సో మెనీ పవర్ రిసోర్సెస్ ఆర్ హియర్. తెలంగాణలో చాలా చాలా పవర్ రిసోర్సెస్ ఉన్నాయి. తెలంగాణలో ఎందుకు మనకి వీ హ్యావ్ కోల్. మొత్తం సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిసిటీ జనరేట్ అయింది ఎక్కడి నుంచి? సింగరేణి వాళ్ళది. ఫస్ట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ సెంటర్ ఏది? ఇప్పుడు మనకు కనిపించే ప్రసాద్ ఐమాక్స్ ఉంది కదా, అదే మొట్టమొదటి పవర్ జనరేషన్ సెంటర్. అప్పుడు మనం వీటిని కిలో వాట్లలో కొలిచేది. ఇప్పుడు మనం మెగా వాట్లలో కొలుస్తున్నాం. దేంట్లో కొలిసేటప్పుడు కిలో వాట్లలో కొలిసేది. ఎలక్ట్రిసిటీ మనం కిలో వాట్లలో మనం కొలిసే ప్రయత్నం చేసేవాళ్ళం. ఇప్పుడు పవర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఆ పవర్ మీద నేను విపరీతమైన డాటా తీసుకొచ్చాను. నా దగ్గర పవర్ మీద పూర్తిగా డాటా ఉంది. వాట్ ఈస్ ద తెలంగాణలో పవర్ సెక్టార్ ఎట్లా ఉందనేది, ఈ వాటరు, టీఎంసీలు, వీటన్నిటి మీద కూడా ఐ హావ్ టేకెన్ ది పవర్ డాటా. కాబట్టి ఈ డాటా ఏదైతుందో ఈ 4 డాటాలు మీకు అర్థమైతే తెలంగాణ ఎకానమీ అర్థమైనట్టే. ఎకానమీ సార్ ఎట్లా చెప్తాను దీన్ని? ఎకానమీ యాంగిల్లో చెప్తాడు. నేను యాంగిల్లో చెప్తాను దీన్ని మూమెంట్ యాంగిల్ చెప్తాను.
చాలామంది మన దగ్గర బ్యాలక్ ఏంటంటే ఎకానమీ చెప్పేవాళ్ళు ఎక్కువగా ఆంధ్ర ఫ్యాకల్టీ ఉన్నారు. మన దగ్గర రమేష్ సార్ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ, నా కాంటెంపరీ, కాబట్టి ఆయన తెలంగాణలో అంగిల్ చెప్తారు. కానీ దీన్ని మూమెంట్లోకి తీసుకొచ్చి మనం కొంచెం ఎమోషనల్గా మనం దీన్ని ఇష్యూస్ చెప్పినప్పుడు మీకు బాగా గుర్తుంటుంది. బట్ తెలంగాణ మూమెంట్ క్లాస్ కనుక మీరు కరెక్ట్గా వింటే యు ఆర్ గోయింగ్ టు రైట్ తెలంగాణ ఎకానమీ క్లాస్ ఆల్సో. బట్ తెలంగాణ మూమెంట్ క్లాస్ కనుక మీరు అర్థం చేసుకోగలిగితే యు ఆర్ గోయింగ్ టు గెట్ తెలంగాణ ఎకానమీ క్లాస్ ఆల్సో. ఒకసారి తెలంగాణ ఎకానమీ క్లాస్ కూడా మీరు అర్థం చేసుకునే నేపథ్యంలోకి మీరు వెళ్ళగలగాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా పవర్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, వాటర్ కానీ, సర్ప్లస్ ఫండ్స్ కానీ, ఈ 4 అంశాలు అర్థమైతే యు ఆర్ గోయింగ్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ సర్ప్లస్, తెలంగాణ ఎక్స్ప్లాయిటేషన్, ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ది థింగ్స్. కాబట్టి తెలంగాణకు సంబంధించిన సర్వ ఇష్యూస్ని, తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలని దేంట్లో తీసుకోగలుగుతారు మీరు? ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశాలను తీసుకోగలుగుతారు. సో దిస్ నోట్స్ వాట్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్, ఇదే రేపు మిమ్మల్ని గ్రూప్ 1 ఆఫీసర్గా మార్చబోతుంది. ఐఎమ్ ఛాలెంజింగ్. మీరు మొత్తం అశోక్ నగర్ అంతా జల్లెడ పెట్టండి, మొత్తం హైదరాబాద్ జల్లెడ పెట్టండి, మొత్తం తెలంగాణ జల్లెడ పెట్టండి. యూ కాంట్ గెట్ ది నోట్స్ వాట్ ఐ ప్రిపేర్డ్. నేను ఏ నోట్స్ ప్రిపేర్ చేశాను ఇవన్నీ కులంకషంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీటి మీద క్వశ్చన్స్ ఇస్తాను, ప్రిపేర్ చేస్తాను, ఎక్స్పర్ట్స్ని పిలుస్తాను, సబ్జెక్ట్ని చెప్పించే ప్రయత్నం చేస్తాను. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ బుక్ ఫర్ యూ అండ్ మీ ఆల్సో. అట్లాగే మనకు తెలంగాణగానే మనం బాగా గుర్తురావాల్సింది ఏంటి? గోదావరి నది. గొడవంతా గోదావరి కృష్ణా నీలమైందే కదా. ఇప్పటికీ ప్రాజెక్టులు కట్టే స్కోప్ నది అయింది మన తెలంగాణలో. గోదావరి, కృష్ణా మీద స్కోప్ లేదు. కృష్ణా ఎండ్ అయిపోయింది మొత్తం. అక్కడ మహారాష్ట్రలో మనకి కన్నడ ఎండ్ అయిపోయింది. ఈ గోదావరి జిల్లాల సమగ్ర వినియోగం మీద శ్రీరామ్ బెదిరే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్లో ఈయన వాటర్ రిసోర్స్ పర్సన్గా ఉన్నాడు. చాలా డీటెయిల్డ్గా ఈ బుక్ పుస్తకాన్ని వేశాడు ఆయన. గోదావరి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా మూవ్ అవుతుంది, హౌ ఇట్ ఈస్ బేసికలీ గోయింగ్. ఇది లేటెస్ట్ ఎడిషన్కి వచ్చి నేను ఇస్తాను. నాసిక్లో స్టార్ట్ అయిన గోదావరి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, గోదావరి నది నీళ్ళను మనం ఏ రకంగా ఉపయోగించుకోగలగాలి, ఈ నది నీళ్ళను మనం ఎట్లా చెప్పాలి దాని మీద, గోదావరి మీద. దిస్ ఇస్ ద వెరీ వెరీ కాంప్రహెన్సివ్ బుక్. చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్తో కూడుకున్న పుస్తకం ఇది. అంటే మీరు ఇది కనుక మీరు చూడగలిగితే వెన్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ బుక్, మొత్తం శ్రీరామ్ సార్ ప్రాజెక్టు, దీన్ని ఆయకట్టు, దీన్ని ఇంకా ఎట్లా మనం చేయగలుగుతూ ఉంటాం, చాలా విషయాలు డీటెయిల్గా రాశాడు. దిస్ ఈజ్ ద మేజర్ బుక్. అంటే ఈ గోదావరి నదీ జలాలను మనం అర్థం చేసుకోగలిగితే వాటర్ రిసోర్సెస్ మీద మన కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. నేను చెప్తాను క్లాస్ను, అలాగే జలంధర్ గారు కూడా క్లాస్కి వస్తారు, వచ్చి ఈ మొత్తం గోదావరి ప్రాజెక్ట్ మీద రాస్తారు. ఇప్పుడు గోదావరి మీద కట్టబడ్డ ప్రాజెక్టులో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్? కాళేశ్వరం. కాళేశ్వరం డ్యామా ప్రాజెక్టా? డ్యామ్కి ప్రాజెక్ట్ ఉన్న తేడా ఏంటి? వాట్ ఈస్ డ్యామ్ అండ్ వాట్ ఈస్ ప్రాజెక్ట్? దేన్ని డ్యామ్గా చూస్తాము, దేన్ని ప్రాజెక్ట్గా చూస్తాము? ప్రాజెక్ట్ సింగిల్ యూసేజ్తో కూడా ప్రాజెక్టులు ఉంటాయి. ఇప్పుడు మనకు మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటే, మల్టీపర్పస్ అంటే మోర్ దాన్ వన్ బెనిఫిట్. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్రాజెక్ట్ అంటే విచ్ ఈజ్ హ్యావింగ్ ది మోర్ దాన్ వన్ బెనిఫిట్ ఏదైతుందో అది మనకు కనిపించే ప్రాజెక్ట్. ఇప్పుడు మనము ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద 2 or 3 బెనిఫిట్స్, యు ఆర్ గోయింగ్ ఫర్ 2 or 3 బెనిఫిట్స్, దట్ ఈస్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. సో గోదావరికి సంబంధించిన ఇష్యూస్లో ఇప్పుడు కాళేశ్వరం అనేది ఫెయిల్డ్ ఎగ్జాంపుల్గా మన గవర్నమెంట్ చూపెడుతుంది. లేదు పాస్డ్ ఎగ్జాంపులే, దీన్ని మీరు ఫెయిల్ చేశారని టీఆర్ఎస్ అంటుంది. మనం దేని మీద డిపెండ్ కావాలి? మనం ఓన్లీ నిపుణుల అభిప్రాయం మీద డిపెండ్ కావాలి. కాబట్టి అది చెక్ చేసుకోండి. అయితే ఇటీవలి కాలంలో ఈ ప్రాజెక్టుల వినియోగానికి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు దిస్ బుక్ హ్యాస్ డామినేటెడ్. దిస్ బుక్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్. ఇది ఇప్పుడు నేను చెప్పిన గోదావరిది తెలుగులో ఉంది. ఈ బుక్ ఇంగ్లీష్లో ఉంది, నా టేబుల్ మీద ఉంది, ఇస్తాను. ఇది ఈయన ఇంజనీర్ దొంతుల లక్ష్మీనారాయణ ఈజ్ ఏ హైలీ క్వాలిఫైడ్ పర్సన్. ఇది ఇంగ్లీష్లో ఉంది. ఈ పుస్తకంలో మొత్తం డాటా ఉంది. కృష్ణా నది మీద ఎక్కువగా ఇన్ఫర్మేషన్ జరిగిన ఆ పుస్తకం గోదావరి నది మీద, ఈ పుస్తకం ఏదైతుందో దేని మీద ఎక్కువగా ఫోకస్ చేసింది? కృష్ణా నది మీద. దట్ ఈస్ గోదావరి, దిస్ ఇస్ కృష్ణ. ఈ రెండు కలిస్తే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ది బేసిక్ ఇష్యూస్. మొత్తం టోటల్గా మీకు వీటి మీద పూర్తిగా అవగాహన ఉంటుంది. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ది టోటల్ కాంప్రహెన్సివ్ ఐడియా రిగార్డింగ్ దిస్. ఈ రెండు పుస్తకాలు నేను క్లాస్ రూమ్లో చెప్పిస్తాను, మీకు నోట్స్ రాపిస్తాను. 100% తెలంగాణ మూమెంట్లో కానీ లేదా తెలంగాణ ఎకానమీలో కానీ మీకు ఏముంటాయి? డెఫినెట్గా ఏముంటుంది? మీకు
ఖచ్చితంగా ఇష్యూస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అట్లాగే అనదర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్, వీటితో పాటుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరికొన్ని పుస్తకాలు ఏంటంటే, ఈ తెలంగాణ కల్చర్ మనకు ఎందులో ఉంది, పేపర్ 2లో ఉంది. పేపర్ 2లో జియోగ్రఫీ, దాంతోపాటుగా ఇండియన్ కల్చర్, తెలంగాణ కల్చర్ ఉంది. అందులో ఈయన ప్రొఫెసర్ ఎస్వి రామారావు ఈ తెలంగాణకు సంబంధించిన మొత్తం టోటల్ కల్చర్, ప్రధాన లిటరేచర్ మీద సమగ్రంగా రాశాడు. ఇది కల్చర్ పార్ట్ కూడా నేను క్లాసెస్ చెప్తాను, నేను నరేష్ గారు చెప్తాను. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బుక్ ఆన్ తెలంగాణ లిటరేచర్ బై ప్రొఫెసర్ ఎస్వి రామారావు. ఇది ఇంగ్లీష్లో లేదు. దిస్ బుక్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ తెలుగు. ప్రొఫెసర్ ఎస్వి రామారావు, ప్రొఫెసర్ ఎస్వి రామారావు. ఇది మనం ట్రాన్స్లేట్ చేసుకోవాల్సింది. మరి ఎందుకంటే దానికి కారణం, మీ పేరే ఉన్నారు శేఖర్. మనకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇది రీజనల్ మూమెంట్, ఇది రీజనల్ హిస్టరీ, రీజనల్ కల్చర్ కాబట్టి సహజంగా తెలుగు ఎక్కువగా డామినేట్గా ఉంటుంది ఈ ఒక్క పేపర్. కాబట్టి సహజంగా మీరు ఏం చేయాలి, కొంత తెలుగు లిటరేచర్ చదివే ప్రయత్నం చేయాలి. సాధ్యం కానప్పుడు నేను క్లాస్ రూమ్లో పాఠం చెప్తున్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ ఇట్ టు ఇంగ్లీష్. అసలు ఇప్పుడు దీన్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ ఇంగ్లీష్లో చేయడం అనేది అంత ఈజీ కాదు కదా, టైం కూడా లేదు. నేను క్లాస్ చెప్తున్నప్పుడు మీరు ఇంగ్లీష్లో నోట్ చెప్తున్నప్పుడు తీసేసుకునే ప్రయత్నం చేయండి. అట్లాగే వెరీ రీసెంట్గా ఈ బుక్ రాశారు. ఇది ప్రొఫెసర్ లక్ష్మణ్ రాశాడు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది. ఈయన 1969 తెలంగాణ ఉద్యమకారుడు. మన దగ్గర యూనివర్సిటీలో చాలా కాలము జియోగ్రఫీ డిపార్ట్మెంట్లో ఈ వర్క్ రాజర్ ప్రొఫెసర్. ఇందులో అన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, రకరకాల టాపిక్స్ మీద. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ హియర్. దిస్ బుక్ ఈజ్ ఆల్సో అవైలబుల్. ఈ పుస్తకం కూడా మనకు అవైలబుల్గా ఉంది. దిస్ బుక్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ బుక్. ఇందులో ఆయన ఏం రాశాడంటే, ప్రొఫెసర్ లక్ష్మణ్ ఓయూలో మనకు ఆయన ప్రధానంగా చరిత్ర పుటాల్లో తెలంగాణ గ్రూప్ అండ్ స్పెషాలిటీ ఏదైతుందో దాని మీద చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. వాట్ ఆర్ ద ఇష్యూస్, హౌ వీ హావ్ టు అడ్రస్ ది ఇష్యూస్ అనే విషయాన్ని ఆయన చెప్తూ వచ్చాడు. ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పుస్తకం. ఇది నేను మీకు ఇస్తాను, చదువుకోండి. ఇది తెలుగులోనే ఉంది, ఇంగ్లీష్లో మీరు రేపు గ్రూప్ వన్ ఆఫీసర్ అయిన తర్వాత ట్రాన్స్లేట్ చేసుకోండి. ఇవన్నీ కూడా పుస్తకాలకు రెఫరెన్స్ ఇచ్చాను నేను మొత్తం. వాట్ ఆర్ ద బుక్స్ ఐఎమ్ గోయింగ్ టు, ఇవన్నీ రెఫర్ చేసిన పుస్తకాలన్నీ అది కింద వేసేసి, అది మన సపరేట్ వింగ్ ఇక్కడ పెట్టేసి. ఇది బేసికల్గా మొత్తం పుస్తకాలు ఇవన్నీ కూడా హైదరాబాద్ మొత్తం ఇంతవరకు మనకి తెలంగాణ మూమెంట్ మీద, తెలంగాణ హిస్టరీ మీద పుస్తకాల యొక్క లిస్ట్, ఇది మొత్తం పుస్తకాల లిస్ట్. ఇవన్నిటిని నేను ఫ్యూచర్లో లైబ్రరీలో పెట్టి వీళ్ళని ఒక దగ్గర పెట్టేస్తాను, రెఫరెన్స్ కోసం ఉన్నప్పుడు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇప్పటివరకు మనకి వీటికి ఐడియా ఉన్నవాళ్ళు ఎవరు లైబ్రరీ చైర్మన్స్ కాలేదు. అలాగే వెరీ రీసెంట్గా ఇద్దరు ప్రొఫెసర్స్, వన్ ఈజ్ ప్రొఫెసర్ సత్యనారాయణ, హడప్ప సత్యనారాయణ, ఇంకో అతను దోనపల్లి సత్యనారాయణ, వారు నాకు జూనియర్. అలాగే దీని ఎడిటర్ మామిడి హరికృష్ణ ఈజ్ మై క్లాస్మేట్, భాషా శాస్త్ర డైరెక్టర్ ఉన్నాడు, మై క్లాస్మేట్, గ్రూప్ వన్ ఆఫీసర్. అతను మనకు తెలియని చరిత్రని తీసుకొచ్చాడు, ద హిస్టరీ విచ్ ఈస్ అన్నోన్ టు అస్. ఈ చరిత్ర ఏదైతుందో ఇది మనకు అన్నోన్, ఈ చరిత్ర మనకు తెలియదు. ఈ మనకు తెలియని చరిత్ర ఏదైతుందో, ఈ మనకు తెలియని చరిత్ర బేసికల్గా ఇది మీరు ఇట్లాంటిది అన్ని, ఇది కొత్త పుస్తకం, వెరీ రీసెంట్. ఈ పుస్తకంలో ఉండే విషయాలు రెఫర్ చేసాను అనుకోండి, హిస్టరీ రాస్తున్నప్పుడు, కల్చర్ రాస్తున్నప్పుడు, అప్పుడు మీకు ఏమవుతుంటుంది, యూఆర్ గోయింగ్ టు గెట్ మోర్ మార్క్స్. ఎందుకు మోర్ మార్క్స్ అంటే, ఎవరికి తెలియని విషయాలు మీరు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే నేను సింపుల్గా తెలుగు మీడియం పిల్లలకి, ఇంగ్లీష్ మీడియం పిల్లలకి నేను సైడ్ చేస్తున్న సింపుల్ పుస్తకం ఏదైతుందో అది దిస్ ఈజ్ ద ఫైనల్ ఇయర్ డిగ్రీ బుక్. దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఆల్సో. ఒకసారి చదవండి. ఇందులో తెలంగాణ చరిత్ర అండ్ కల్చర్ ఉంది. దిస్ ద ఫైనల్ ఇయర్ బుక్. ఇది మార్కెట్లో అవైలబుల్ ఉంది, లేకుంటే నేను ఇస్తాను, జిరాక్స్ తీసుకోండి. దిస్ బుక్ ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ లాంగ్వేజెస్. ఇట్స్ అకాడమిక్ బుక్. ఇది కూడా ప్రొఫెసర్ హడప్ప సత్యనారాయణ రాస్తాడు, ఇది రెఫరెన్స్ కింద పెట్టుకోండి. తెలంగాణ చరిత్ర సంస్కృతి, ఎడిటెడ్ బై హడప్ప సత్యనారాయణ, BA ఫైనల్ ఇయర్ బుక్ ఫర్ 5th and 6th semester. BA ఫైనల్ ఇయర్ బుక్. ఇట్ ఈస్ ఫర్ 5th and 6th semester. దిస్ బుక్ ఈస్ ఫర్ 5th and 6th semester. 5 మరియు 6వ సెమిస్టర్ పుస్తకం ఈ పుస్తకం. దీన్ని ఒకసారి రెఫర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అట్లాగే నేను వీడియో చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. ఏం చెప్పానంటే, ది
డాక్టర్ ఎంసీఆర్ అంటే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు దే పబ్లిష్డ్ సమ్ ఫ్యూ బుక్స్ అని చెప్పాను నేను. అందులో మీకు కొన్ని పుస్తకాలు చెప్పాను నేను. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు నేను ఇస్తాను. నేను 1 2 ఓకే, ఇది మొత్తం ఈ 4 పుస్తకాలు నేను మీకు ఇస్తాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. మీరు ఇప్పుడు ఈ పుస్తకాలు వేరే ఎక్కడా లేవు. ఇదేంటంటే మర్రి చెన్నారెడ్డి రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళు ఇచ్చిన పుస్తకం ఇది, వాల్యూమ్ నెంబర్ 1. దిస్ బుక్ ఈస్ వాల్యూమ్ నెంబర్ 1. ఇందులో వాళ్ళు ఇక్కడ ఏమన్నారు మనం చదవండి ఒకసారి. ప్రీ కాకతీయాస్ లిటరేచర్ అన్నాడు. ప్రీ కాకతీయ తెలుగు తెలంగాణ అంటే కాకతీయులకు ముందున్న తెలంగాణ మొత్తం కూడా ఇందులో పెట్టాడు. అంటే యాక్చువల్గా మన క్వశ్చనింగ్ ఎక్కువగా కాకతీయుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అవర్ క్వశ్చనింగ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ కాకతీయాస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఇలా మొత్తం ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడెక్కడ వచ్చాయి వివరాలు ఉన్నాయి. ఇంతకన్నా సైంటిఫిక్ బుక్ లేదు. దిస్ ఇస్ వెరీ వెరీ సైంటిఫిక్ బుక్. చాలా కష్టపడేశారు ఈ పుస్తకాన్ని, చాలా కష్టపడేశారు. ఇది గజ్జుల వసంత లక్ష్మి మేడం, అలాగే జనరేటర్ గౌతమ్ పింగ్లే, డాక్టర్ గౌతమ్ పింగ్లే అంటే అప్పుడు పింగ్లీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సన్. ఆ పుస్తకం నేను తీసుకొచ్చాను. ఈ పుస్తకాన్ని మీరు హిస్టరీ కోసం రెఫర్ చేయండి. మీరు ఈ పుస్తకాన్ని రెఫర్ చేసిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలో నోబడీ కెన్ బీట్. ఇది ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ గ్రూప్ 1 as well as group 2 also. This is the English medium book. You refer this book. ఈ పుస్తకాన్ని ఒకసారి రెఫర్ చేయండి. ఇది వాల్యూమ్ నెంబర్ 1. అలాగే దిస్ ఈస్ వాల్యూమ్ నెంబర్ 2. ఇది ఏంటంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇంపీరియల్ కాకతీయాస్. ఈ ఒక్క పుస్తకాన్ని దే పబ్లిష్డ్ ఆన్ కాకతీయాస్. ఈ ఒక్క పుస్తకాన్ని కాకతీయాల మీద వేసేసాడు. ఇద్దరు కాకతీయాలకు సంబంధించిన ఇష్యూస్ అని కూడా ఇందులో ఉంటాయి. నెంబర్ 2. నెంబర్ 3, ది డిక్లైన్ ఆఫ్ కాకతీయాస్. కాకతీయ డిక్లైన్ అయిన తర్వాత వాట్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ అనే దాని మీద కూడా దిస్ బుక్ ఈస్ గివింగ్ రెఫరెన్స్ టు అస్. దాని తర్వాత దిస్ ఈస్ పోస్ట్ కాకతీయ తెలంగాణ. కాకతీయుల అనంతరం ఏం జరిగింది తెలంగాణ విషయం మీద ఇందులో ఫోకస్ చేశారు. ఇందులో ఎక్కడ దాకా తీసుకొచ్చారంటే మనకు కుతుబ్ షాయిస్, ఆసఫ్ జాయిస్ వరకు తీసుకొచ్చి ఓవరాల్గా వాట్ హ్యాపెండ్ అనేది చెప్పుకుంటూ వచ్చాడు. తెలంగాణ సంస్థానాలు చెప్పాడు. ఈ 4 వాల్యూమ్స్ ఏవైతున్నాయో ఇవి మీకు హిస్టరీకి ఉపయోగపడతాయి. మూలాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఈ 4 books I am giving you for reference, particularly in the language of English. అలాగే వీటితో పాటుగా కొన్ని మంచి పుస్తకాలు ఉన్నాయి. వీటిని కూడా కొంత రెఫరెన్స్లో తీసుకోండి. ఈ మంచి పుస్తకాలు ఏవైతున్నాయో మీకు మంచి నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. ఇందులో దిస్ ఈస్ ద ఫస్ట్ బుక్. ఏముంది దీని మీద? ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, తెలంగాణ హిస్టరీకి ది బెస్ట్ రిసోర్స్ ఏవైతున్నాయో, తెలంగాణ చరిత్ర మనం చేస్తున్నప్పుడు తెలంగాణ చరిత్రకి ది బెస్ట్ అడిషనల్ రిసోర్స్ ఏవైతున్నాయో దే ఆర్ నథింగ్ బట్ వాట్ కాయిన్స్. ఈ తెలంగాణ చరిత్రకు చాలా చాలా కీలకమైన ఆధారాలు ఏవైతున్నాయో అవి ఏమో కాదు, అవి కాయిన్స్. ఇప్పుడు నాకు కనిపించే కాయిన్స్. తెలంగాణ హిస్టరీ, యాన్షియంట్ హిస్టరీకి ద మోస్ట్ రిసోర్స్ఫుల్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ గ్రాప్, యూ కెన్ ఇన్ఫరెన్స్ ఓన్లీ ఫ్రమ్ కాయిన్స్. కాబట్టి ఇక్కడ డాక్టర్ దామె రాజారెడ్డి, ఈయన మనం కాయిన్స్ గురించి డిస్కస్ చేసే శాస్త్రాన్ని ఏమంటాం? న్యూమిస్మాటిక్స్ అంటాం. ఇన్స్క్రిప్షన్స్ గురించి డిస్కస్ చేసేదాన్ని ఏమంటాం మనం? ఎపిగ్రఫీ. వెరీ గుడ్. అలాగే మనము ద లేయర్స్ ఆఫ్ ది ఎర్త్, భూమి లోపల పొరల గురించి డిస్కస్ చేసేదాన్ని ఏమంటాం మనము? స్ట్రాటోగ్రఫీ. వెరీ గుడ్. స్ట్రాటోగ్రఫీ, ఎపిగ్రఫీ, న్యూమిస్మాటిక్స్. కానీ తెలంగాణలో ప్రధానమైన వెన్ యూ ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ తెలంగాణ హిస్టరీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ కాయిన్స్. ఆ కాయిన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఇందులో కనిపిస్తాయి. దిస్ ఈస్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ వాట్ యూ హావ్ టు థింక్. అట్లాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ రూలింగ్ ఇన్ ఇండియా, అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు, వెన్ బ్రిటిషర్స్ ఆర్ మేకింగ్ ఇండియా, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు హైదరాబాద్లో కూడా దెర్ వాజ్ ఎ ఫ్రీడమ్ స్ట్రగుల్. మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే ఆంధ్ర వాళ్ళు ఏం చేశారంటే చీరాల, పేరాల, దుగ్గిరాల, ఇక అసలు తెలంగాణ ఫ్రీడమ్ స్ట్రగుల్ లేనట్టుగా ప్రచారం చేశారు. చీరాల, పేరాల, దుగ్గిరాల కన్నా తెలంగాణలో అద్భుతమైన పోరాటాలు జరిగాయి. ఇక్కడ
తురేబాజ్ ఖాన్ కానీ, జమీందార్ రంగారావు కానీ అనేక పోరాటాలు జరిగాయి. కాబట్టి మేజర్గా తెలంగాణ పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద హైదరాబాద్లో స్వతంత్రోద్యమం దేవులపల్లి రామానుజరావు పుస్తకం రాశాడు. ఈజ్ ఓన్లీ వన్ బుక్, ది ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఎక్కడెక్కడ ఫ్రీడమ్ స్ట్రగుల్ జరిగిందన్న దాని మీద అద్భుతమైన పుస్తకం. ఇది ఒకటే బుక్ వచ్చింది. తెలంగాణలో కూడా వీ హ్యాడ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఆ తెలంగాణ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇష్యూస్ను ఇందులో ప్రజెంట్ చేశారు. వెన్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ యువర్ రెఫరెన్స్, ఈ నేను చాలా పాత పుస్తకం ఇది, మళ్ళీ ఎక్కడ ఊడిపోద్దని నేను బైండింగ్ చేసి పెట్టాను. నేను ఈ బైండింగ్ చేయడం వల్ల యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. కాబట్టి తెలంగాణ ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ బుక్ ఏదైతుందో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఈ బుక్ కనుక మీరు రెఫర్ చేయగలిగితే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ది టోటల్ ఐడియాస్ అండ్ టోటల్ డీటెయిల్స్. అలాగే వెరీ రీసెంట్గా హైదరాబాద్లో అభివృద్ధి నిజాం టైంలోనే స్టార్ట్ అయిందని ఒక వాదన ఉంది. ఆ వాదనే మన సిలబస్లో ఎక్కువగా ఫోకస్ చేయబడింది. నిజాం మీద రెండు వాదనలు ఉన్నాయి. నిజాంను పూర్తిగా ఫ్యూడల్గా చిత్రీకరిస్తూ నిజాం ఎరా పూర్తిగా డార్క్ ఎరా అని చెప్పే వాదన ఒకటైతే, నిజాం ఎరాలోనే డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, యూ హెవ్ టు టేక్ సమ్ పాజిటివ్నెస్ ఫ్రమ్ నిజాం అనే ఒక వాదన స్టార్ట్ అయింది. ఇందులో మనకు కనిపిస్తున్న ఈ పుస్తకం ఏదో ఇందులో నిజాం పాలనలో పారిశుద్ధ్య ప్రగతి, వాట్ ఈస్ ది శానిటేషన్ నిజాం అనే పుస్తకం ఉంది. ఇది కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు యూ. ఇది కూడా చాలా కీలకమైన పుస్తకంగా నేను గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మొత్తం మన సిలబస్ స్టార్ట్ చేయడానికి ముందు మీతో నేను ఒక పుస్తకాన్ని చదివిస్తాను. ఈ పుస్తకం చదివిన తర్వాత మాత్రమే నేను మీతోటి క్లాస్ స్టార్ట్ చేస్తాను. వెన్ వీఆర్ గోయింగ్ టు గెట్ స్టార్ట్ క్లాస్, మనం ఎప్పుడైతే మన క్లాసును స్టార్ట్ చేయబోతున్నామో ఆ క్లాసు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ పుస్తకాన్ని మీరు చదవాలి. దిస్ బుక్ ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ లాంగ్వేజెస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది బుక్? ఎస్, మనము ఏమనుకున్నాం ఫ్రెండ్స్, వీ హ్యావ్ క్లాసిఫైడ్ తెలంగాణ హిస్టరీ ఇంటూ 3 కేటగిరీస్ అనుకున్నాం. వన్ ఈజ్ ఏన్షియంట్ హిస్టరీ, ఇట్ ఎండ్స్ అప్ టు కాకతీయాస్. Then after we started our history from Kakatiyas to Salarjung, we called it as medieval history. And after Kakatiyas, we started a new history, that is from Salarjung. So this is the very valuable book. When you are going to get your preparation, particularly for Group 1, you have to understand the Telangana movement, you have to read the book. ఎందుకంటే మనము ఈరోజు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆధునిక యుగంలో భాగంగా చూస్తున్నాం. హైదరాబాద్లో ఆధునికతను, మోడ్రానిటీని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? Salarjung has introduced the modernity in Hyderabad. So we call Salarjung as the father of Telangana or Hyderabad modernity. So he is the father of modern Telangana, Salarjung's the basic reforms are in different ways. One are, you have to know the administrative reforms. అంతకుముందు మన దగ్గర ఏముండేది? సర్బస్తీ వ్యవస్థ ఉండేది. సర్బస్తీ వ్యవస్థ అంటే ఏ మిడిల్ మ్యాన్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊరు ఉంది, కొత్తపల్లి అని ఒక ఊరు ఉంది, దాన్ని ఒక మిడిల్ మ్యాన్కి ఇచ్చేవాడు. ఇస్తే వాడు అక్కడ ఒక 1000 రూపాయలు కలెక్ట్ చేసేవాడు పన్ను. నిజాంకు 500 చెల్లించేవాడు, 500 తన దగ్గర పెట్టుకునేవాడు. దాన్ని సాలార్జింగ్ తీసేశాడు. ఈ basically destroyed the system. In the place of Sarvasti, what he evolved, that is Jilabandi system. Because every district is a unit for administration. We call it as Jilabandi. జిల్లాలో కలెక్టర్ ఉంటాడు, జిల్లాలో ఎస్పీ ఉంటాడు, జిల్లాలో రెవెన్యూ అధికారి ఉంటాడు. ది డిస్ట్రిక్ట్ ఇట్ ఈస్ ఏ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్. ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్. అట్లాగే ఈ స్టార్టెడ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ హైదరాబాద్. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేసాం మనము? 1855లో స్టార్ట్ చేసాం మనం ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అంతకుముందు 1834లో సెయింట్ జార్జ్ స్కూల్ ఉండేది. 1855లో పెట్టిన స్కూలే మోడర్న్ స్కూల్. అట్లాగే రెవెన్యూ రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, దాంతోపాటు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఎస్పెషల్లీ లీగల్ రిఫార్మ్స్. తెలంగాణలో అంటే హైదరాబాద్ స్టేట్లో ఫస్ట్ కోర్టు, హైకోర్టు ఏదైతుందో అది ఎవరు స్టార్ట్ చేశారు? సాలార్జింగ్ హ్యాస్ స్టార్టెడ్. కాబట్టి లీగల్ రిఫార్మ్స్. అలాగే పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఎంతమంది ఎట్లా ఉండేది? ప్రైవేట్ ఆర్మీ రూపంలో ఉండేది. ప్రతి ల్యాండ్ లార్డ్ పొసెస్డ్ ఏ ఆర్మీ. ఈ టోటల్లీ డిస్ట్రాయిడ్ దట్ ఆర్మీస్ అండ్ ఈ స్టార్టెడ్ ఏ న్యూ ఎరా, ఏ న్యూ పోలీస్ ఎరా. ఆ న్యూ పోలీస్ ఎరా ఏదైతుందో దట్ వాజ్ స్టార్టెడ్ బై సాలార్జింగ్. కాబట్టి సాలార్జింగ్ గురించి 100కి 100% దెర్ ఈస్ ఎ స్కోప్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ఈజ్ రెవెన్యూ రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, education reforms, police reforms, and the basically judiciary legal reforms.
కాబట్టి 5 రిఫార్మ్స్ కనుక మీరు రాయగలిగితే సాలార్ జంగ్ మీద మీకు ఐడియా వచ్చినట్టే. సాలార్ జంగ్ అర్థమైతే మోడర్న్ హైదరాబాద్ మీకు అర్థమైనట్టే. వెన్ యూ ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ ది సాలార్ జంగ్, you are going to understand the modern reforms. When you are going to understand regarding the modern reforms, you are going to understand the modern Hyderabad. So this book is very, very important. I am going to give this book to you to have reference. అలాగే తెలంగాణ మూవ్మెంట్ మీద ఏ బర్డ్ వ్యూ అంటే ఏంటి? బర్డ్ వ్యూ అని దేని అంటూ ఉంటాం అంటే, ఒక పక్షి ఆకాశంలో ఎగురుతుంటుంది, దానికి ఎంత కంటి చూపు ఉంటుందో ఆ ఏరియా అంతా కనబడుతుంటుంది. తర్వాత అక్కడ నుంచి దానికి ఎక్కడ ఆహారం, ఎక్కడ ప్రే ఉంటుందో అక్కడికి వచ్చి వాలి ఇట్ డ్రాస్ ప్రే. ఆ పక్షి విహాక్షం ఎట్లయితే కనబడుతూ ఉంటుందో దాన్ని మనం బర్డ్ వ్యూ అంటాం. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్లో తెలంగాణ మూవ్మెంట్ మీద బర్డ్ వ్యూతో వచ్చిన పుస్తకం ఏదైతుందో దిస్ ఈస్ ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ఫాల్ అయిపోయింది మూవ్మెంట్, మళ్ళీ ఏమైపోయింది? రైజ్ అయిపోయింది. ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ. దిస్ వాజ్ బై గౌతమ్ పింగ్లే, ఈజ్ ఫ్రమ్ వరంగల్. పింగిల్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కొడుకు. ఈ పుస్తకాన్ని మీరు రెఫర్గా చదవాలి. ఏంటబ్బా? అతను చేసింది, ఇది రైటర్. ఓకే, ఇది మనకు ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ ఈ పుస్తకం ఏదో దిస్ బుక్ వాస్ రిటన్ బై. ఈ పుస్తకం ఒక మంచి పుస్తకం, ఇట్స్ ఎ గుడ్ బుక్. ఈ పుస్తకంలో మొత్తం తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించిన గ్లాన్స్ మొత్తం ఉంది. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బర్డ్ వ్యూ రిగార్డింగ్ తెలంగాణ బై నోయింగ్ దిస్ బుక్. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మూమెంట్కి ఉపయోగపడే పుస్తకంగా మనం చూస్తున్నాం. అలాగే దిస్ ఈజ్ ఎస్పెషల్లీ రిగార్డింగ్ హైదరాబాద్ సిటీ, ఉదయరాగం. నేను ఈ పుస్తకాన్ని నేనే ఆవిష్కరించాను రీసెంట్ బుక్ ట్రస్ట్లో. దిస్ ఇస్ 2024 ఫిబ్రవరి బుక్. దీని రైటర్ నన్ను పిలిస్తే ఐ ఇనాగరేటెడ్ గ్రూప్ ఆఫ్ టీంలో నేను డైరెక్టర్ బి నరసింహారావు గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో కలిసి పుస్తకం చేసాం. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ హైదరాబాద్. ఎందుకంటే యూ కాంట్ ఇమాజిన్ తెలంగాణ వితౌట్ హైదరాబాద్. ఇన్ తెలంగాణ there is 3,50 lakhs population is here. Among 3,50 lakhs population, 1 crore population is living in Hyderabad. 80 to 85 lakhs population is in Hyderabad. Daily 10 to 15 lakhs people come and go to Hyderabad. So 1 crore population is there in Hyderabad. ఇప్పుడు మనం తెలంగాణ ఎప్పటికీ దరిక రాష్ట్రమే. నేను నన్ను డిబేట్లో వేస్తున్నప్పుడు చెప్తుంటాను, తెలంగాణ ఎప్పటికీ దరిక రాష్ట్రం. ఎందుకు దరిక రాష్ట్రము? బికాస్ వీ హ్యావ్ ది బెస్ట్ అర్బన్ పాపులేషన్. ఇక్కడ ఏ స్టేట్లో అయితే అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుందో ఆ స్టేట్ కానీ ఆ కంట్రీ కానీ ఎట్లా ఉంటుంది? రిచ్గా ఉంటుంది, ప్రాస్పరిటీగా ఉంటుంది. సో వీ హ్యావ్ ది బెస్ట్ అర్బన్ పాపులేషన్. 1/3 అర్బన్ పాపులేషన్ ఉంది. నీకు భారతదేశంలో చాలా స్టేట్స్కి ఇది లేదు. బట్ అర్బన్ పాపులేషన్ ఉన్నప్పుడు ఏముంటుందంటే ఇట్ ఇండికేట్స్ డెవలప్మెంట్. సో దిస్ ఇస్ ద బుక్ విచ్ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ ది హైదరాబాద్ స్టేట్. అలాగే సలాం హైదరాబాద్ అని ఒక పుస్తకం ఉంది. దాన్ని మనకి పరామర్శ లోకేశ్వర్ రాశారు. ఆ పుస్తకాన్ని కూడా నేను మీకు ఇస్తాను. ఆయన కూడా 1-2 క్లాసులు చెప్పుకుంటాను. ఆయన ఎస్ఎస్ ఎట్లా రాయాలనే దాని మీద బాగా చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పుస్తకాలన్నీ కూడా గ్రూప్ 1కి రెఫరెన్స్ పుస్తకాలు. నేను చాలా పుస్తకాలు ఇచ్చాను. ఐ హ్యావ్ గివెన్ ద బుక్స్ రిలేటెడ్ టు హిస్టరీ. ఐ హ్యావ్ గివెన్ ద బుక్స్ రిలేటెడ్ టు సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ. I have given the books related to economy, the books which are related to the movement. వీటన్ని పుస్తకాలు ఇచ్చాను. ఇది అన్ని పుస్తకాలు చదవడం మీకు సాధ్యం కాదు. యూ కాంట్ రీడ్ ఆల్ దీస్ బుక్స్. ఐ నో వాట్ ఈస్ ద డిఫికల్టీ టు గెట్. అందుకోసం ఈ పుస్తకాలన్నీ కలిపి నేను ఈ పుస్తకాలలో చాలా పుస్తకాలు రెఫర్ చేశాను. అవసరమైన నాలెడ్జ్ని గ్రాప్ చేసుకొని నా ఓన్ పుస్తకాలని, నా ఓన్ నోట్స్ ప్రిపేర్ చేశాను, చూపెట్టాను. అందులో ఇవన్నీ కలిపి I published this book. This book is available in both languages, Telugu as well as English medium. ఇందులో నేను చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. మొత్తం టోటల్గా చాలా క్లుప్తంగా ఉంటుంది. మై బుక్ ఈజ్ వెరీ సింపుల్, మై బుక్ ఈజ్ వెరీ లిబరల్, మై బుక్ ఈజ్ వెరీ గ్రాస్పింగ్. ఈ పుస్తకాన్ని ఒకసారి రెఫర్ చేయాలి. ఈ పుస్తకాలు నేను ఇస్తాను. దిస్ బుక్ ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ లాంగ్వేజెస్. తెలుగు లాంగ్వేజ్లో ఉంది, అట్లాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. అంటే యూ కెన్ హ్యావ్ దిస్ బుక్ ఇన్ బోత్ లాంగ్వేజెస్, తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్, 2 భాషల్లో పుస్తకం. ఈ పుస్తకాన్ని నేను మీకు మన దగ్గర చేరిన పిల్లలందరికీ ఇస్తాను. తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ మూమెంట్. ఈ పుస్తకాన్ని మన దగ్గర ఎంతమంది జాయిన్ అయితే అంతమందికి పుస్తకాలు ఇస్తాను, నేను ఫ్రీగా ఇస్తాను. నేను ఇస్తే అది మీరు ఈ పుస్తకాలు మాత్రం డెఫినెట్ రెఫర్ చేయాలి. ఇక ఇప్పుడు ఏ పుస్తకాలు అయితే మీకు చూపెట్టానో ఆ బుక్స్ అన్నిటితో కూడుకున్న బుక్స్. అట్లాగే ఇది ది టైప్స్ ఆఫ్ తెలంగాణ, ఇది కూడా వెరీ న్యూ బుక్.
ఇది బయట లేదు మార్కెట్లో, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, కొన్ని కాపోయినాయి. మొత్తం తెలంగాణలో ఉండే ట్రైబల్స్, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫెస్టివల్స్, వాళ్ళ జీవన విధానం మీద చాలా కాంప్రహెన్సివ్గా వచ్చిన బుక్స్. ఓకే, టైప్స్ ఆఫ్ తెలంగాణ, సొసైటీ, రిలీజియన్ అండ్ కల్చర్. దీన్ని డాక్టర్ ద్వానపల్లి సత్యనారాయణ రాశాడు. ఇస్ ఎ వండర్ఫుల్ తెలంగాణ ట్రైబ్స్ మీద. అంటే మనం మొత్తం ఫస్ట్ చాప్టర్తో కూడా ఈ ట్రైబ్స్ ఆఫ్ కల్చర్ మీద ఉంటుంది. సో దీస్ ఆర్ ద బుక్స్ వాట్ ఐ ప్రజెంటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇప్పుడు నేను ఏ పుస్తకాలు అయితే మీ ముందు తీసుకొచ్చానో, ఏ పుస్తకాలు అయితే మీకు పరిచయం చేసే ప్రయత్నం చేశానో, ఈ పుస్తకాలన్నీ కూడా మీకు గ్రూప్ 1కి ఉపయోగపడతాయి. అయితే మీరు అందరూ అనుకున్నట్టుగా గ్రూప్ 1 ప్రిపరేషన్కి దెర్ ఇస్ నో సింగిల్ బుక్. గ్రూప్ 1 ప్రిపరేషన్కి దెర్ ఇస్ నో సింగిల్ బుక్. సింగిల్ బుక్ ఉండదు, అనేక పుస్తకాల సమాహారమే ప్రిపరేషన్. మరి నేనేం చేస్తానంటే చక్కగా సిలబస్ తీసుకుంటాను. ఆ సిలబస్లో ఉండే ఒక చాప్టర్ తీసుకుంటాను. ఆ చాప్టర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్ తీసుకుంటాను, ఆ సిలబస్ నుంచి ఒక చాప్టర్ తీసుకుంటాను. ఆ చాప్టర్ మీకు ఏం చేస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసి అందులో ఐ విల్ గివ్ 3 questions ఆన్ ద టాపిక్. ఆ టాపిక్ నుంచి ఒక 3 questions ఇస్తాను. ఆ 3 questions నుంచి మిమ్మల్ని ఏదైనా ఒకటి రాయమంటాను. మీరు రాసి దాన్ని రెఫర్ చేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎట్లా దాన్ని అది చేయాలి అని చెప్తాను. దయచేసి మీరు మెంటర్షిప్ అనేది పార్ట్ ఆఫ్ లెక్చర్. ఎవరు పాఠం చెప్తారో, ఎవరు ఇవాల్యుయేట్ చేస్తారో, ఎవరు పాఠం చెప్తారో, ఎవరు ఇవాల్యుయేట్ చేస్తారో అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. పాఠం చెప్పేవాళ్ళు వేరు, ఇవాల్యుయేట్ చేసేవాళ్ళు వేరైనప్పుడు యూ కాంట్ గెట్ ఎనీథింగ్. దేన్ని మీరు రెఫర్ చేసే ప్రయత్నం చేయలేము. బట్ యూ హ్యావ్ టు ఇవాల్యుయేట్, you have to concentrate, you have to evaluate, you have to write, you have to get evaluated. ఓకేనా? అప్పుడు మాత్రమే మీకు దీని మీద ఉంటుంది. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ చరిత్రను, తెలంగాణ సంస్కృతిని ఇంగ్లీష్ మీడియంలో అలాగే తెలుగు మీడియంలో రెండింటిలో చెప్పే ఇన్స్టిట్యూషన్ ఓన్లీ 5 మంత్ర, దట్ ఈస్ నాట్ రియాస్. వీటిని అర్థం చేసుకొని క్లాసెస్కి వచ్చే ప్రయత్నం చేయండి. ఈరోజు క్లాస్ వినండి, రేపు కూడా చెప్తాను క్లాస్ వినండి. మీ క్లాస్ నచ్చితే ఎల్లుండి నుంచి పెరగండి. ఇప్పుడు మీరు దేన్ని ఆన్లైన్ అనుకుంటున్నారా, ఆఫ్లైన్ అనుకుంటున్నారా? ఆన్లైన్ అనుకుంటున్నాం. ఆఫ్లైన్ ప్రయత్నం చేయండి. మీరు జాబ్ చేస్తున్నారా, లీవ్ పెట్టండి. అంటే నేనేమంటానంటే ఓకే వీఆర్ హ్యావింగ్ ఆన్లైన్ అగ్రీ, కానీ నేను ఆఫ్లైన్ అయితే ఎక్కువగా మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ గ్రూప్ 2 కూడా ఉపయోగపడే క్లాస్ ఇది. మీరమ్మా మీరు ఆఫ్లైన్, మీరు ఆఫ్లైన్. ఓకే, ఇప్పుడు మనందరూ అభిప్రాయాలు తీసుకున్నప్పుడు రకరకాల అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. కానీ మన క్లాసెస్ 2 భాషల్లో ఉంటాయి, ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ కంక్లూజన్ ఆఫ్ మై లెక్చర్, ఐ humbly admit these sentences. One is, in group 1 prelims, you prepared lot of subjects with a lot of material. But one subject you missed, which already mentioned in our mains, but that is not in prelims, that is Telangana Movement. So you can get Telangana Movement classes, English medium and Telugu medium here. This is the first issue what I am giving in front of your notice. రెండవ అంశం ఏంటంటే తెలంగాణ సిలబస్లో ఉండే 3 దశలు. తెలంగాణ భావన దశ, రెండవది సమీకరణ దశ, మూడవ దశ ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర సాధన దశ. ఈ 3 దశల్లోకి సంబంధించిన దాదాపుగా నేను ఒక 120 క్వశ్చన్స్ ఇస్తాను, 120 క్వశ్చన్స్ ఇస్తాను, డిక్టేట్ చేస్తాను, ఆన్సర్ మీతో ప్రాక్టీస్ చేపిస్తాను. మూడో విషయం ఏంటంటే మన ఇనిషియల్లో యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ది ఎక్స్టెన్షన్ లెక్చర్స్. చాలామంది ఎక్స్టెన్షన్ లెక్చర్స్ కోసము చాలా నిష్ణాతులు వస్తారు. ఆ నిష్ణాతులు క్లాసెస్ చెప్తారు. ఆ క్లాసెస్ని వినే ప్రయత్నం చేయండి. చివరి అంశం ఏంటంటే నేను ప్రతిరోజు క్లాస్ తీసుకుంటాను, మీరేం వరీ కానవసరం లేదు. నేను బిజీగానే ఉంటాను, కానీ బిజీగా ఉన్న వాళ్ళే పనులు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. లేజీగా ఉండేవాళ్ళు ఎప్పుడు పని చేయరు. బిజీగా ఉండేవాడికి ఇంకో పని చెప్పాలి, బిజీగా ఉండేవాడు ఇంకో పని చేస్తాడు. లేజీగా ఉండేవాడు తన పని చేసుకోలేడు, కొత్త పని కూడా చేసుకోలేడు. ఇక్కడ బిజీగా ఉండే నేను ఈ షెడ్యూల్లో నేను వేసుకున్న షెడ్యూల్ ఎక్కడ మిస్ కాను, దాని ప్రకారం పోతాను. కాబట్టి అన్ని క్లాసెస్ నేనే చెప్తాను, మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తాను. ఎగ్జామ్ ముందు వరకే మిమ్మల్ని తరవ చేసి మొదలు పెడతాను. ఎగ్జామ్లో చివరి క్వశ్చన్ రాసేంత వరకు కూడా మీకు తోడుగా ఉంటాను. అలాగే ఎస్ఏ రైటింగ్కి సంబంధించిన మనకి పేపర్ 1 ఏదైతే ఉందో దాన్ని ఇంకొక మనకి ఉషార్ అని మేడం ఉన్నారు, వారితో కలిసి నేను షేర్ చేసుకుంటాను. అట్లాగే ఈ క్లాసెస్ మీద కూడా నేను మీకు ఒక ఐడియా ఇస్తాను.
కాబట్టి 5-month కెరీర్ పాయింట్ ఈజ్ స్పాన్సరింగ్. 5-month కెరీర్ పాయింట్ ఈజ్ ప్రొవైడింగ్ 2 lectures in 2 languages. One is Telugu medium as well as in English medium. One is on Telangana history and culture, another is on Telangana movement. కాబట్టి ఇందులో ఎవరికి ఏం కావాలో లేదా రెండు కావాలనుకుంటే రెండు వచ్చి వినే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎకానమీ మన దగ్గర రమేష్ గారు చెప్తారు, పాలిటీ రమా మేడం చెప్తుంది, సోషాలజీని మన దగ్గర పురుషోత్తమ రెడ్డి గారు చెప్తారు, శ్రీనివాస్ గారు చెప్తారు, సైన్స్ అండ్ టెక్నాలజీని జయరావు గారు చెప్తారు, అలాగే మన కొన్ని కరెంట్ టాపిక్స్ని ఈశ్వర్ గారు చెప్తారు, అట్లాగే డాక్టర్ శ్రీనివాస్ గారు ఇంగ్లీష్ మీడియంలో పాలిటీ చెప్తారు, తెలుగు మీడియంలో పాలిటీ చెప్పేది రమాదేవి గారు. ది బెస్ట్ ఫ్యాకల్టీ వీఆర్ హ్యావింగ్ యూర్. కాబట్టి ఈ క్లాసెస్ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోండి. హిస్టరీ పార్ట్ నరేష్ గారు చెప్తారు, జియోగ్రఫీ పార్ట్ను మన దగ్గర అంకిత్ రెడ్డి గారు చెప్తారు. ది బెస్ట్ ఫ్యాకల్టీ వీఆర్ హ్యావింగ్. ఇంగ్లీష్ కోసము ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపేందర్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లాసెస్ తీసుకుంటారు. సో వీఆర్ హ్యావింగ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. బట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోండి, వినండి, అక్కడ కూడా వినండి, కంపేర్ చేసుకోండి. ఇఫ్ రియల్లీ యూ ఆర్ ఫీలింగ్ దట్ దిస్ ఇస్ ఏ సెంటర్ ఫర్ quality and competitive examination orientation, kindly come and join with us. Thank you, Varanda.